శ్రీ అరవిందులు భగవద్గీతను ఎలా చూశారంటే, అది కేవలం ఒక పాత పుస్తకం కాదు, మన జీవితాల్లో ఎదురయ్యే అతిపెద్ద సంక్షోభానికి, అంటే మన ఉద్దేశమేంటి అనే ప్రశ్నకు ఒక పవర్ఫుల్ సొల్యూషన్ అని చెప్పారు. సో ఆ టైమ్లెస్ గైడెన్స్ ఏంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. మన ఈ ప్రయాణం ఒక ప్రశ్నతో మొదలవుతుంది. మనం చెయ్యాల్సిన పనే, మన కర్తవ్యమే ఒక పాపంలా అనిపిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ డైలమా కేవలం ఒకప్పటి యోధుడిది మాత్రమే కాదు, మనలో చాలామందికి ఎప్పుడొకప్పుడు ఎదురయ్యేదే. అసలు ఈ ప్రశ్న కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుణ్ణి ఎలాంటి పరిస్థితిలో నిలబెట్టిందో చూద్దాం. సరే, ఇప్పుడు మనం కురుక్షేత్ర యుద్ధభూమి మధ్యలో ఉన్నాం. లక్షల సైనికులు, రెండు పెద్ద సైన్యాలు, బహుశః మానవ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి. ఇంత భయంకరమైన వాతావరణంలోనే గీత పుట్టింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గీతలో ఉన్న ఈ అద్భుతమైన జ్ఞానం ఏదో ప్రశాంతంగా ఆశ్రమంలో కూర్చుని చేసిన ఫిలసాఫికల్ డిస్కషన్స్ నుండి రాలేదు. అది యుద్ధం మధ్యలో ఒక యోధుడు ఎదుర్కొన్న ప్రాక్టికల్ క్రైసిస్ నుండి పుట్టింది. అంటే ఇదొక నిజజీవిత సమస్యకు దొరికిన ఆధ్యాత్మిక పరిష్కారమన్నమాట. మన హీరో అర్జునుడు ఎలాంటి ఇంపాసిబుల్ చాయిస్ ముందు నిలబడ్డాడో చూడండి. ఒకవైపు తను పోరాడుతున్నది న్యాయం కోసం, చెడుని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలి. కాని మరోవైపు దానికి తను చెల్లించాల్సిన వెల ఊహించడానికే భయంకరంగా ఉంది. సొంత బంధువుల్ని, ఎంతో గౌరవించే గురువుల్ని, చివరికి తన కుటుంబాన్నే నాశనం చేయాలి. ఈ రెండింటి మధ్య అతను పూర్తిగా నలిగిపోతున్నాడు. ఇప్పుడు అర్జునుడి మానసిక, ఆధ్యాత్మిక పతనం లోతుల్లోకి వెళ్దాం. ఒక మానవ శిష్యుడిగా అతను ఎంత తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయాడో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ అరవిందులు చెప్పినట్లు అర్జునుడి బ్రేక్డౌన్ మామూల్ది కాదు, కంప్లీట్ కొలాప్స్. అతని నమ్మకాలు, అతని విలువలు, అసలు తన జీవితానికి ఆధారం అని తను అనుకున్న ప్రతీదీ ఒక్కసారిగా కూలిపోయింది. అతని ప్రపంచం మొత్తం తలక్రిందులైపోయింది. అర్జునుడి నిరాశను మనం 4 స్టేజెస్గా చూడొచ్చు. ఫస్ట్, చంపటమనే ఆలోచనకే ఒళ్ళు జలధరించింది. ఒక ఫిజికల్ రిపల్షన్. తర్వాత అయ్యో వీళ్లంతా మనవాళ్లే కదా అని ఎమోషనల్గా గుండె పగిలింది. దాని తర్వాత ఇది నేను చెయ్యలేను, ఇది మహాపాపం అనే ఒక మోరల్ కన్విక్షన్. ఇక ఫైనల్గా తనకి తెలిసిన ఏ రూల్, ఏ ధర్మం పనిచేయట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే తన జీవితపు ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయింది. అర్జునుడు ఇలా పూర్తిగా కుప్పకూలిపోయినప్పుడు దైవగురువైన శ్రీకృష్ణుడు ఎంటర్ అవుతాడు. ఆయన ఇచ్చే సమాధానం అర్జునుడి ప్రపంచాన్నే కాదు, మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చేస్తుంది. ఇది నిజంగా ఒక రెవల్యూషన్ లాంటిది. కృష్ణుడి మొదటి మాటలు సానుభూతి కాదు, ఒక సవాల్. అర్జునా, ఈ కష్ట సమయంలో ఈ బలహీనతేంటి? ఇది ఆర్యులు చేసే పని కాదు, లే అని గట్టిగా హెచ్చరిస్తాడు. ఇది కేవలం ఓదార్చడం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇక్కడే అసలైన టర్నింగ్ పాయింట్. కృష్ణుడు అర్జునుడికి పెప్టాక్ ఇవ్వట్లేదు, ఆయన మొత్తం రియాలిటీ ఫ్రేమ్వర్క్నే మార్చేస్తున్నాడు. అంటే ఆ సంభాషణను తాత్కాలికమైన ఈ భౌతిక ప్రపంచం నుండి శాశ్వతమైన ఆధ్యాత్మిక ప్రపంచానికి షిఫ్ట్ చేస్తున్నాడు. సమస్యను చూసే కోణాన్నే పూర్తిగా మార్చేస్తున్నాడు. కృష్ణుడు చెప్పిన మొట్టమొదటి అతి ముఖ్యమైన కాన్సెప్ట్ ఇదే. అసలైన నేను అనేది ఈ పుట్టి చనిపోయే శరీరం కాదు, లోపలున్న ఆత్మ శాశ్వతమైనది, దానికి చావులేదు. శరీరం చనిపోయినంత మాత్రాన ఆత్మ చావదు. శరీరమనేది కేవలం మనం మార్చే బట్టల్లాంటిది అని చెప్తాడు. మొత్తం గీతాబోధనకి ఇదే ఫౌండేషన్. మరి కృష్ణుడిచ్చే సొల్యూషన్ ఏంటి? అది కేవలం ఫిలాసఫీ చెప్పి వదిలేయడం కాదు, ఒక ప్రాక్టికల్ మార్గాన్ని చూపించటం. మన వ్యక్తిగత కోరికల్ని, బాధల్ని దాటి ఈ ప్రపంచంలో ఎలా పనిచెయ్యాలో ఒక కొత్త దారిని చూపిస్తాడు. ఈ సొల్యూషన్ను అర్థం చేసుకోవాలంటే మన పనుల్ని నడిపించే 3 సహజ శక్తుల గురించి తెలుసుకోవాలి. సత్వం, రజస్సు, తమస్సు. సత్వం అంటే బ్యాలెన్స్, జ్ఞానం. రజస్సు అంటే యాక్షన్, ప్యాషన్. తమస్సు అంటే జడత్వం, భయం. ఇప్పుడు అర్జునుడు రజోగుణం చెప్పే యుద్ధం చెయ్ అనే కర్తవ్యానికి, తమోగుణం నుండి పుట్టిన వద్దు ఇది పాపమనే భయానికి మధ్య నలిగిపోతున్నాడు. అతని సంక్షోభం ఈ గుణాల మధ్య జరిగే ఘర్షణే. సో అసలు లక్ష్యమేంటంటే ఈ గుణాల చేతిలో కీలుబొమ్మగా ఉండటం కాదు, వాటికి మనం యజమానిగా మారటం. ఈ సహజ శక్తులకు అతీతంగా పనిచెయ్యడమే అసలైన మార్గం. ఈ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రాక్టికల్ మెథడ్ కర్మయోగం. సింపుల్గా చెప్పాలంటే పనిచేసే ఉద్దేశ్యాన్ని మార్చడం. నాకోసం,
నా గెలుపు కోసం అనే అహం నుండి ఇది నా కర్తవ్యం, దీన్ని దేవుడికి అర్పణగా చేస్తున్నాను అనే త్యాగ భావనకు మారడం. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయడం. ఇప్పుడు మనం గీతా బోధన యొక్క క్లైమాక్స్కి వస్తున్నాం. శ్రీ అరవిందుల ప్రకారం గీత చెప్పే అల్టిమేట్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గీత యొక్క ఫైనల్ మెసేజ్ కేవలం సరైన పని చేయడం గురించి కాదు, అది అంతకు మించింది. ఒక ఉన్నత శక్తితో పూర్తిగా కలిసిపోయే స్థితికి సంబంధించినది. అదే సంపూర్ణ శరణాగతి. ఇదే గీతలోని అత్యంత ముఖ్యమైన శ్లోకం. అల్టిమేట్ సొల్యూషన్ ఇదే. నీ సొంత రూల్స్, నీ సొంత నీతి నియమాలు అన్నింటినీ వదిలేసి కేవలం నన్నే శరణు వేడుకో. నీ పాపాలన్నింటి నుండి నేను నిన్ను విడిపిస్తాను, బాధపడకు అని కృష్ణుడు చెప్తాడు. అంటే మన అహాన్ని వదిలి పూర్తిగా భగవంతుడికి సరెండర్ అవ్వడం. చివరిగా ఈ కథ మన ముందొక ప్రశ్నను ఉంచుతుంది. మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక కురుక్షేత్రముంటుంది. మన కర్తవ్యానికి, మనస్సాక్షికి మధ్య జరిగే ఒక అంతర్గత యుద్ధభూమి. మరి మన జీవితంలోని ఆ యుద్ధభూమి ఏది? ఆ సంక్షోభ సమయంలో మనకు దారి చూపించే ఆ అంతరాత్మ ఏది? గీత యొక్క సందేశం మనకు గుర్తుచేసేది ఇదే.